కూర రఘుత్తం రెడ్డి గారు. అధ్యక్ష, 6 సంవత్సరాల ఈ శాసన మండలి కాలాన్ని చివరి రోజుల్లో తిరిగి పంచుకోవడానికి ఒకసారి అబ్స్ట్రాక్ట్గా పంచుకునే అవకాశం కల్పించిన మీకు ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు జన్మనిచ్చి విద్యాబుద్ధులు నేర్పించి ఈ స్థాయికి తెచ్చినటువంటి మా అమ్మా నాన్నలకు పాదాభివందనాలు చేస్తూ, ఈ స్థాయికి తీసుకున్న చుట్లో నాలో ఉన్నటువంటి ప్రతిభను వెలికకి తీసి ఒక ఉపాధ్యాయ సంఘనాయకుడిగా ఎదిగేటట్టు చేసి విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా చిన్ననాటి ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ, నా జీవితంలో ఒక చక్కటి అవకాశాన్ని 6 సంవత్సరాల కాలం పాటు చట్టసభలో పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఉపాధ్యాయ మిత్రులందరికీ, ప్రత్యేకించి నాకు ఆనాడు మద్దతు ఇచ్చినటువంటి 30 సంవత్సరాల పాటు నేను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన, స్కూల్ అసిస్టెంట్ గణితంగా మొట్టమొదటి నా ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించి ఒక 8 సంవత్సరాల పాటు గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయునిగా, అందులోనే 6 సంవత్సరాల పాటు మండల విద్యాశాఖ అధికారిగా, సిద్దిపేట జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్గా 30 సంవత్సరాలు పనిచేసి, ఇంకా 3.5 సంవత్సరాల కాలం పాటు సేవాకాలం ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని 2019లో కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు పోటీ చేయడం జరిగింది. నాకు ఆనాడు పిఆర్టీయూ సంఘం అభ్యర్థిగా బలపరచడం అనేది నాకు ఉన్నటువంటి పెద్ద బలం. 30 సంవత్సరాల పాటు నేను పిఆర్టీయూ సంఘంలోనే మండల శాఖలో, జిల్లా శాఖలో, రాష్ట్ర శాఖలో వివిధ ఉపాధ్యాయ ఉద్యమ కార్యక్రమాల్లో పాలు పంచుకున్న వ్యక్తిగా నాకు ఈ అవకాశం వచ్చిందని చెప్పి నమ్ముతూ ఉన్నాను. నిజంగా 6 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళినటువంటి తృప్తి నాకు మిగిలిన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 6 సంవత్సరాల కాలంలో 2 ముఖ్యమంత్రులు, 2 ప్రభుత్వాలు, అలాగే 2 సెక్రటరియట్లు, 2 స్పీకర్లు, 2 చైర్మన్లు, 1 కౌన్సిలాలు మాత్రమే 2 అవుతుంది అనుకున్నా. ఇది ఒకటి మాత్రమే, ఒకటే దానిలో ఈ 6 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇది ఒకటి మాత్రమే, మిగతా అన్ని 2 చాలా ఉపాధ్యాయుడిగా అనుభవం ఉన్నది, ఉపాధ్యాయ సంఘ నేతగా అనుభవం ఉన్నది. కానీ మొత్తం ఈ 6 సంవత్సరాల కాలంలో ఈ సభలో నేను నేర్చుకున్నదంటే రాజకీయ అనుభవం వచ్చింది నాకు. ఏ రాజకీయ పార్టీ ఏ రకంగా ఆలోచిస్తుంది, ఏ రాజకీయ పార్టీ నాయకులు ఏ రకంగా మాట్లాడతారు, ఎవరి అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి, ఏ అభిప్రాయాల్లో ఒకరికొకరు ఎప్పుడు ఎలా విభేదించుకుంటారు అనేటువంటి అంశం ఈ 6 సంవత్సరాల కాలంలో నేను నేర్చుకున్నాను. అల్టిమేట్గా వచ్చే ఫలితం ఒకటే అయినప్పటికీ అభిప్రాయాల్లో మాత్రం తేడాలు ఉన్నాయి. మళ్ళీ అల్టిమేట్గా ఒక మంచి జరగడానికి మాత్రం అందరం కలిసికట్టుగా ముందుకొచ్చిన విషయాన్ని కూడా ఇలా చాలా గుర్తించాల్సినటువంటి విషయం. ఎందుకంటే అల్టిమేట్గా అందరి అభిప్రాయం ఏంటంటే తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ, బంగారు తెలంగాణ జరగాలి. తెలంగాణలో ఉండేటువంటి పేద, బడుగు, బలహీన మైనార్టీ కుటుంబాల సంబంధించినటువంటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులలో వాళ్ళ అభివృద్ధి సాధించాలన్నది ఒకటే తపన. ఆ రకంగా దేశానికే మనం ఆదర్శంగా ఉండేటువంటి ఒక ఆలోచనతోటి ఈ సభ నడిచిన రోజులు కానీ సభలో ఉన్నటువంటి పెద్దలు ఒక ఆలోచన విధానాన్ని కూడా నేను ఈ 6 సంవత్సరాల కాలంలో గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నాకు మట్టుకు ఈ 6 సంవత్సరాల కాలంలో
మాజీ ముఖ్యమంత్రి గారితోటి అప్పుడు పిఆర్సీ కమిషన్ 7.5 తోటి ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు వరుసగా 15 రోజులు సమావేశమై ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% పిఆర్సీ ఫిట్మెంట్ ఇప్పించుట్లో ఒక క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సంతోషం, ఆనందం నాకు మిగిలిపోయినటువంటి విషయాన్ని, అదేవిధంగా 58 సంవత్సరాల వయసును 61 సంవత్సరాలకు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల వయసు పెంచినటువంటి విషయంలో నాకు బాగా తృప్తిగా ఉన్నటువంటి విషయాన్ని, ఎందుకంటే నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే 3 సంవత్సరాల ఉద్యోగ కాలాన్ని వయసు పెంచడం వలన నేను మొన్నటి ఫిబ్రవరిలో రిటైర్ అయ్యేటోని. నా ఉద్యోగ సర్వీస్ నుంచి మొన్న ఫిబ్రవరిలో రిటైర్ అయ్యేటోని నేను. ఆ రకంగా ఒక తృప్తి అప్పటి ప్రభుత్వం నాకు మిగిలిచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు అయితే నేను చాలాసార్లు 6 సంవత్సరాల నుంచి ఒక ఎజెండాగా పెట్టుకున్న ఒక అంశాన్ని ఏంటిదంటే మా ప్రభుత్వ బడికి ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి కనీసం ఈ సభలో ఒక 50 సార్లు మాట్లాడుంటాను దాని గురించి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వ పెద్దను గౌరవనీయులను మనం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఒకటే ప్రస్తావన నేను వారితో ప్రస్తావించిన, తప్పకుండా చేద్దామని చెప్పి నా లెటర్ మీద అప్పుడే ఎండార్స్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను. అట్లా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కేజీ నుంచి పీజీ దాకా అన్ని యూనివర్సిటీల వరకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇచ్చుట్లో ఒక క్రియాశీలక పాత్రను పోషించినటువంటి అనుభూతి నాకు మిగిలినది, తృప్తి నాకు మిగిలిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే పాఠశాలలు స్కావెంజర్ 2 సంవత్సరాల పాటు స్కావెంజర్ లేకుండా మిగిలిపోయినటువంటి పాఠశాలలు ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారితో నేను ఉపాధ్యాయ సంఘాల అందరితోటి కలిసి మాట్లాడినప్పుడు ఈ ఉచిత కరెంట్ ఏంటిది అంటే సార్కు ఒకటే నిమిషంలో చెప్పాను. ఏంటిదంటే మీరు ఎయిడ్ ఇస్తారు స్కూళ్ళకు, ఆ ఎయిడ్ ద్వారా మా హెడ్ మాస్టర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ మన స్కావెంజర్లకు కానీ కరెంట్ బిల్ కానీ ఇస్తుంటాం. మీరు ఎప్పుడైతే ఇవ్వరో అట్లా పెండింగ్ పడుతున్నా ఇబ్బంది అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి పాఠశాలలో పరిశుభ్రత అనేది లేదు, స్కావెంజర్ లేరు కాబట్టి తప్పక ఇవ్వాల్సి ఉంటుందని అవసరం ఉన్నప్పుడు కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు కూడా లేరు కదా అన్నాడు. ఎట్లా ఇస్తామో అన్ని పాఠశాలకు అన్నప్పుడు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇస్తే అనుకూలంగా ఉంటుందని చెప్పడం, ఆ రీతిగా ఆలోచించడం, స్కావెంజర్లు ఇవ్వడం అనేటువంటిది ఆ 2 విషయాల్లో ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి తప్పకుండా నాకు తృప్తి మిగిలిచినటువంటి ఈ సమస్యల విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా రకాలుగా ప్రమోషన్ విషయంలో కావచ్చు, జీవో 10-11 సంబంధించినటువంటి జీవోలు ప్రమోషన్లకు సంబంధించి బదిలీలకు సంబంధించి జీవోలు తీసుకురాగానే కొంతమంది మా ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్ళారు. అప్పటి ముఖ్యమంత్రితోటి నేను కలిసి అదే కోర్టుకు స్టే ఇచ్చినటువంటి రాత్రే కలిసిన సార్. ఏమనంటే సార్ జోన్ 2కు సంబంధించిన టీచర్లు మాత్రమే కోర్టుకు పోయినరు, నేను జోన్ 1కు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం చేస్తున్నాం, నా కాన్స్టిట్యున్సీ మొత్తం జోన్ 1లో ఉంటుంది సార్, దయచేసి మీరు ఆలోచించండి అని అంటే అప్పటికప్పుడు లీగల్గా అడ్వైజ్ తీసుకున్న తర్వాత అప్పటి విద్యాశాఖ మంత్రి గారిని అప్పుడు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినప్పుడు కూడా ఈ హైకోర్టు స్టే కాబట్టి రాష్ట్రం అంతా ఉంటుందని చెప్పాడు. కానీ పట్టు విడవకుండా మళ్ళీ లీగల్ అడ్వైజ్ తీసుకొని అప్పుడు మన గవర్నమెంట్ అడ్వకేట్ తోటి మాట్లాడి మళ్ళీ తిరిగి వాళ్ళని ముఖ్యమంత్రి దగ్గరికి పిలిపించి హరీష్ రావు గారి ఇంట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా జోన్ 1 వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి, వీళ్ళు కోర్టుకు సంబంధం లేదు కాబట్టి చెప్పడం వలన మనం ప్రమోషన్లు జోన్ 1కు మొట్టమొదటి తీసుకున్నటువంటి విషయాన్ని నా కాన్స్టిట్యున్సీ సంబంధించిన జోన్ 1లో 9-10 మాసాల ముందు ప్రమోషన్లు ఇప్పించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లా అన్ని రకాలుగా నాకున్నటువంటి అవకాశాన్ని మా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి అవకాశాన్ని 6 మాసాల పాటు తప్పక నేను నా స్థాయిలో వినియోగించుకున్నటువంటి తృప్తి మాత్రం నాకు మిగిలింది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన కమిటీలోని సభ్యునిగా ఉండి ఒక 5 సంవత్సరాల పాటు పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూడడానికి ఆ కమిటీ ద్వారా నేను ఆ రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడే నా కమిటీలో వచ్చినటువంటి ఈ కౌన్సిల్ సంబంధించినటువంటి మేడం అరుణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ మన కౌన్సిల్ సంబంధించిన సిబ్బంది అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
ముఖ్యంగా నేను శాసన మండలి సభ్యుడిగా ఎన్నుకోవడానికి నా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఉపాధ్యాయులు అనేక రకాలుగా శ్రమించి ఉపాధ్యాయులకు సేవ చేసే పరంగా నన్ను ప్రోత్సహించి నన్ను ఈ రకంగా ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా కుటుంబంలో ఉన్నటువంటి, ఎందుకంటే మరి ఇప్పటికి కూడా ఒక గొప్పగా చెప్పుకునే మోడల్ కుటుంబం, 5 అన్నదమ్ముల మేము ఉమ్మడి కుటుంబం. అది మా కుటుంబం అందరం మా నాన్న గైస్టేట్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యి చనిపోయాడు. మా నాన్న టీచరు, మేము 5 కూడా టీచర్లని. కాకపోతే ఒక యూనివర్సిటీ ప్రొఫెసరు, వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరరు, ఒకడేమో వైస్ ఛాన్సలర్, మన ప్రైవేట్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నాడు విజయవాడలో. నేను ఇక్కడ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. అట్లా 5 కూడా విద్యాశాఖతో సంబంధం ఉన్న వాళ్ళం కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది. సిద్దిపేటలో నేను జన్మించడం అనేది, ప్రత్యేకించి నేను సిద్దిపేట జిల్లా సంబంధించి చిన్నకోడూరు మండలంలో గోనెపల్లి ఊర్లో నా జన్మస్థలం. మా నాన్న గైస్టేట్ మాస్టర్గా ఉండి మా 5 ఈ రకంగా చదివిపించి సమాజానికి పనికొచ్చే వ్యక్తులుగా తయారు చేసిన వాళ్ళు. అందుకే వాళ్ళకి ముందుగా నేను పాదాభివందనాలు తెలియజేసిన. మా టీచర్ కూడా నాకు, నా స్కూల్ టీచర్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నాకు ఇంగ్లీష్ చెప్పిన టీచర్ మా నాన్న. కాబట్టి ఆ రకంగా మా కుటుంబానికి, ప్రత్యేకించి మా అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు సహకరించిన మీ అందరికీ, పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేస్తూ, రేపటి రోజుల్లో కూడా నిన్నటి సమావేశం ఏదైతే మనకు తెలిపిందో ఇంకా అంతరాలు పోవాలి, సమసమాజం ఏర్పడాలి అంటే ఈ సమాజం విద్యాపరంగానే అభివృద్ధి చెందితేనే సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 26-27% కుటుంబాలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగక ఇంకా నానా రకాల ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ కుటుంబాలకు సంబంధించిన పిల్లల్ని మనం సమాజానికి పనికొచ్చే పౌరులుగా తయారు చేయాల్సిన బాధ్యత ఉన్నది. తప్పకుండా విద్యా విషయంగా ఏ చర్చ వచ్చినా మనం అన్ని విభాగాల కంటే, అన్ని డిపార్ట్మెంట్ల కంటే, అన్ని సమస్యల కంటే, అన్ని ఉచితాల కంటే, అన్ని అభివృద్ధి పథకాల కంటే విద్య మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఆ పేద పిల్లలకు, పేద సమాజాన్ని, ప్రభుత్వం యొక్క పని పేదలకు సహాయం చేయడమే. పేదలకు సంబంధించినటువంటి వారిని ఈ సమాజానికి పనికొచ్చే విద్యార్థులని సమాజానికి పనికొచ్చే పౌరులుగా తయారు చేసే బాధ్యత బడిది. ఆ బడిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ రకంగా మీరందరూ భవిష్యత్తు రోజుల్లో కూడా ఆ రకంగా ఆలోచించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్సుమాన్ తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే.